సౌలు సైన్యముల యుద్ధ వీరులుగా ఉన్నారు మొదటి ముగ్గురు కుమారులు. వాళ్ళు చూస్తూ ఉండగా ఆరోగ్యవంతులు, బలవంతులు, సుందరులు, ప్రయోజనకారులైనటువంటి ఆ యెష్షయి కుమారులు చూస్తూ ఉండగా, సహోదరులు చూస్తూ ఉండగా, వారందరి ఎదుట గొర్రెలు మేపుకునేటువంటి దావీదుని దేవుడు రాజుగా చేశాడు. తల్లికి నువ్వు కొడుకుగా ఉన్నా, కూతురుగా ఉన్నా, ఒకవేళ నీ తల్లి నిన్ను గణపరచకపోవచ్చు. తండ్రికి నువ్వు కొడుకుగా ఉన్నా, కూతురుగా ఉన్నా, ఒకవేళ తండ్రి నిన్ను గణపరచకపోవచ్చు. ఈ భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పట్టించుకోకపోవచ్చేమో. భూ సంబంధమైన తల్లిదండ్రులు నిన్ను గణపరచకపోవచ్చేమో. కానీ నా దేవుడు గణపరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు దాకా అందరూ నిన్ను పట్టించుకోకుండా పక్కన పెట్టి, ఈడ పనికిరానోడు రా, ఈడి మాట, ఈడి భాష, ఈడి ప్రవర్తన, ఈడు వేస్ట్ గాడ్రా అంటారు కదా. 100 మంది అన్న తర్వాత 100 మంది ఎదుట నిలబెడతాడు దేవుడు. అది దేవుడిచ్చే ఘనత అలా ఉంటుంది.